హాయ్ అండి అందరికీ. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓం గం గణపతియే నమః. గణేష, ఎవరైతే నా వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి మీ బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ప్లీజ్ గణేష బ్లెస్ మీ ఆల్. థ్యాంక్ యూ గణేష. ప్లీజ్ గణేష బ్లెస్ మీ ఆల్. ఈరోజు వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. మీ నేమ్స్ 3 టైమ్స్ అనుకొని వీడియోస్ చూడండి. వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వీడియో చేస్తున్నానండి. ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క వీడియో చేస్తున్నాను. మీరు వృషభ రాశి కాకపోతే మీరు వేరే రాశి అయితే వేరే వీడియోలో చూడొచ్చు మీ రాశికి ఎలా ఉంటుందా అని. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది. Ten of Swords, Justice, Ten of Wands, two cards పడిపోయినాయి. The Fool and Six of Pentacles, Ten of Cups, Nine of Swords, Eight of Swords, the Lover's card. And Hangman స్టార్ట్ పొజిషన్లో ఉన్నారు. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నా వీడియోస్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా నెంబర్స్ చూద్దాం. వృషభ రాశి వాళ్ళకి నెంబర్స్ రెజినెంట్ అయితే తీసుకోండి. 10, 11, 1, 6, ఇంకా 8, 7, 0 ఈ నెంబర్స్ అయితే ఉన్నాయి. లెటర్స్ అయితే జే, యు, ఎఫ్, టి, ఎల్, ఎస్, ఓ, ఆర్, హెచ్, ఎం, ఎన్ ఈ లెటర్స్ అయితే కనపడుతున్నాయండి. మీకు లెటర్స్ నెంబర్స్ మ్యాచ్ అయినా కాకపోయినా కానీ ఎనర్జీ మ్యాచ్ అయితే చాలు. వృషభ రాశికి ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు ఎవరో మీకేదో ఎవరో అన్యాయం చేసిండ్రు, బాధ పెట్టిండ్రు, దాని గురించి ఎక్కువ బాధపడుతున్నారు. ఎవరో మిమ్మల్ని మోసం చేసిండ్రు అని చెప్పి బాధపడుతున్నారు. మీ లైఫ్లో న్యాయం లేదు, నేను ఎంత చేసినా నన్ను మోసం చేసే వాళ్ళే ఉన్నారు, న్యాయం జరగట్లేదు అని చెప్పి అనుకుంటున్నారు. మీకు అనేది న్యాయం అనేది జరుగుతుంది. లైఫ్ ఎందుకో బర్డన్గా ఫీల్ అవుతున్నారు. మీరు మోయలేని భారం మీ పైన ఉంది. అది మనీ పరంగానో ఫ్యామిలీ పరంగానో మీరైతే మీరు లైఫ్ని చాలా బరువుగా మోస్తున్నారు. మీరు ఇమ్మెచ్యూరిటీగా ఉండాలనుకుంటున్నారు. అలా ఉండకండి. మీ ఏజ్ కొంచెం చిన్న కూడా కావచ్చు. చిన్న ఏజ్లోనే మీరు బరువు బాధ్యతలన్నీ మోస్తున్నారు. ఇంకా మీ లైఫ్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు అని చెప్పి బాధపడుతున్నారు. మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు కానీ ఏదో ఒక విషయంలో అయితే కింద స్టక్ అయిపోయారు అక్కడే. ఏదో ఆలోచనలలో మీ మనీ పరంగానో లేదా ఫ్యామిలీ పరంగానో ఇంకా రిలేషన్ పరంగానో అదే ఆలోచనలో స్టక్ అయిపోయినారు. మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో దాని గురించి ఆలోచిస్తున్నారు. మీ హెల్త్ కూడా ఇప్పుడు ప్రజెంట్ సరిగ్గా బాగలేదు. మీరు
మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, లవర్స్ అయినా, ఇంకేదైనా రిలేషన్ అయినా సరే మీది జెన్యూన్ లవ్ అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు. మీది జెన్యూన్ లవ్వే. ఆహ్, మీ మీ లవర్‌కి సారీ మీ లవ్‌కి మీ రిలేషన్‌లో ఏంజెల్స్ అనేది బ్లెస్సింగ్స్ అనేవి ఉన్నాయి. ఆహ్, ఇంకా అలాగే స్టక్ అయిపోయి ఉన్నారండి మీరు. అదే ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని ఎవరో మోసం చేశారు. దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారండి మీరు. ఆహ్, మీరు ఎవరికో ఏదైనా ఆఫర్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. స్లోగా లేదా మీకు ఎవరైనా ఏదైనా ఆఫర్ ఇవ్వాలనుకుంటే వాళ్ళు మీకు ఆఫర్ అనేది ఇస్తారండి. కానీ కొంచెం టైం పడుతుంది. మీ లైఫ్‌లో ప్రెజెంట్ అయితే మీరు హ్యాపీగా లేరు. బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది మీ లైఫ్. మీకు ఎందుకు నాకు ఈ లైఫ్‌లో ఎందుకు ఇలా జరుగుతుంది అని మీకే అర్థం కావట్లేదు. మీరు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారని చెప్పి ఫీల్ అవుతున్నారు. అవే ఆలోచనలతో అక్కడే స్టక్ అయిపోయి ఉన్నారు మీరు. మీరు హ్యాపీగా ఉండాలి మీ ఫ్యామిలీతో అని అనుకుంటారు. మీరు ఉండలేకపోతున్నారు. ఆ ఆలోచనలతో మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు మీరు. ప్రెజెంట్ మీకు హెల్త్ కూడా ఇప్పుడు బాగుండటం లేదు అనుకుంటా. సరే అయితే ఏంజెల్ గైడెన్స్ చూద్దాం మీకోసం. ప్లీజ్ ఏంజెల్స్ వృషభ రాశి వాళ్ళకి మీరు ఇస్తున్న గైడెన్స్. ప్లీజ్ ఏంజెల్ వృషభ రాశి వాళ్ళకి మీరు ఇస్తున్న గైడెన్స్. ఇప్పుడు మీరు అలాగే బాధపడుతూ ఉండకండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుంది. సంథింగ్ బెటర్, దెర్ ఈజ్ సంథింగ్ బెటర్, అదే ఎస్ అని చెప్పిస్తుంది ఏంజల్స్. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుంది. మీరు దేనికి బాధపడుతూ ఉండకండి. చెప్పా కదా ఇప్పుడే, దేనికి బాధపడుతూ ఉండకండి. ఏదైతే మీరు అనుకుంటున్నారో, ఏదైతే ఒక పని చేయాలి అని అనుకుంటున్నారో అది చెయ్యండి. మీరు సక్సెస్ ఉంటుంది మీకు. బాధపడుతూ అక్కడే స్టక్ అయిపోయి కూర్చోవకండి. లైఫ్ బర్డన్గా ఉంది, బాధ ఉంది, ఒకరు మోసం నన్ను చేస్తున్నారు అని చెప్పి బాధపడుతూ అలాగే ఉండకండి. స్టక్ పొజిషన్లో ఉండకండి. ఏంజల్స్ నో చెప్తున్నారు. బాధపడకుండా ఉండండి, హ్యాపీగా ఉండండి. యు ఆర్ రెడీగా ఉండండి. మీరు రెడీగా ఉండండి ఏంజల్స్. మీకు ఏదో మంచి సైన్ అనేది మీకు రాబోతుంది. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చేయండి. మీ పర్సన్ నుంచి ఒకవేళ ఏదైనా మెసేజ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే అది వస్తుంది. రెడీగా ఉండండి. డోంట్ స్టాప్. మీరు ముందుకు వేయండి. బాధపడుతూ అక్కడే కూర్చొని ఉండకండి. మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో అది చేయండి, ఆపకండి. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ, ఈ ఇయర్లోనే మీరు అనుకున్నది కరెక్ట్గా జరుగుతుంది. ఈ ఇయర్ ఫ్రమ్ నౌ మీరు ఏదైతే కోరుకున్నారో అది మీకు జరుగుతుంది. వెయిట్ చేయండి. బాధపడుతూ అలాగే ఉండకండి. వెయిట్ చేయండి. చూసే న్యూ డైరెక్షన్. మీరు అలాగే ఉండకుండా కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేయండి. లైఫ్ స్టార్ట్ చేస్తే మీకు అనేది సక్సెస్ అనేది మీకు రాబోతుంది. లో ఎనర్జీలో ఉండకండి. ప్రజెంట్ వెయిట్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ మీ టైం మంచి టైం కాదు. తొందరలోనే మీకు మంచి టైం అనేది రాబోతుంది. పాజిటివ్ ఎనర్జీలో ఉండండి. యూనివర్స్ని మేనిఫెస్ట్ చేసుకోండి మీరు అనుకున్నట్టు జరగాలని. కొత్తగా ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పాజిటివ్గా ఉండండి. పాజిటివ్ని అట్రాక్ట్ చేయండి. నెగిటివ్ ఎనర్జీలో, లో ఎనర్జీలో ఉండకండి. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీలో ఉంటే నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తారు. పాజిటివ్ ఎనర్జీలో ఉంటే పాజిటివ్ని అట్రాక్ట్ చేస్తారు. పాజిటివ్ ఎనర్జీలో ఉండండి. హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. వృషభ రాశి వాళ్ళకి ఇలా ఉంటుంది.